అందరం లేచి నిలబడదాం, దేవుణ్ణి ఆరాధిద్దాం. దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప కార్యాలను బట్టి ఆయన స్తుతిస్తూ అందరం రెండు చేతులు పైకెత్తి ఒకసారి దేవునికి స్తోత్రం 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 మనకి గట్టిగా బిగ్గరగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. నా జీవితంలో నువ్వు ఎన్నో మేలు చేసావు ప్రభువా, నువ్వు ఎన్నో ఉపకారాలు చేసావు ప్రభువా. నా జీవితాలను స్తుతించిన ప్రభువా, నీ రుణం తీర్చలేని ప్రభువా. ఎందుకంటే ప్రభువా నువ్వు నాకు ఎన్నో మేలు చేసావు కాబట్టి ప్రభువా ఈ మధ్య ఈరోజు నువ్వు సజీవ లెక్కలో ఉన్నాను. అసలు గట్టిగా దేవుని స్తోత్రం స్తోత్రం. అందరం దేవుని మనసారా హృదయపూర్వకంగా మన ఆలోచన, మన క్రియ, మన తలంపులు అన్నీ మన యేసుకే అర్పిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీకే స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా నీకే వందనాలు, నీకే స్తోత్రాలు 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 ప్రభువా. నా జీవితంలో నువ్వు ఎన్నో మేలు చేసావు ప్రభువా. పోయిన సంవత్సరం అంతా ప్రభువా నీ రెక్కల నీటిలో నన్ను భద్రపరిచావు ప్రభువా, నన్ను బలపరిచావు. వేసి అందరి బట్టి నీకు స్తోత్రాలు 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 ప్రభువా అని మనసారా దేవుని ఆరాధిద్దాం, మనసారా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మీ స్వరాలు దేవుని వినపడాలి. స్వరమెత్తండి స్వరమెత్తండి. హల్లెలూయా హల్లెలూయా. మీ స్వరాలు ఆకాశం మన యేసు ప్రభు వినాలి. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ ప్రజల నెమ్మదికై రాజా మార్చింది నీవే. అమరులు అధికారులను
ప్రభువా మీ పాదాల దగ్గరికి చేర్చుకోమడుచున్నాం తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గట్టిగా చప్పలు కొడుతూ గట్టిగా బిగ్గరగా పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తి మంతుడా నీకే స్తోత్రాలు 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 తండ్రి. ఎక్కడ ఇద్దరు కూడి నామాన్ని కీర్తిస్తారో ప్రభువా వారి మధ్య నేను ఉంటాను ప్రభువా. మా మధ్య మీరు ఉన్నారు, ఉన్నబోతున్నందుకు నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మా యొక్క ప్రతి పనిలో మీరు మాకు తోడుగా ఉన్నారు. పోయిన సంవత్సరం అంతా ప్రభువా తండ్రి వేసే మాకు పరిపాటుల్లో రాకపోతే మా ప్రతి విషయంలో ప్రభువా మీరు మాకు తోడుగా ఉన్నారు ప్రభువా. ఈ సంవత్సరం కూడా ప్రభువా తండ్రి మీరు మాకు తోడుగా ఉన్నామని వాక్యం చెప్పబోతున్న మీ దాసుని ప్రభువా మీ ఆత్మతో నింపండి, మీ అభిషేకంతో నింపండి, మీ నోటి కూడా వాడుతున్నాడు తండ్రి. మీకే మహిమ గంట ప్రభావం చూపించుకుంటూ యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరూ దయచేసి కూర్చున్నాం. మరి ఈ సమయంలో మన ఆత్మీయ తండ్రి వచ్చి మన వాక్యాన్ని బోధిస్తారు. శ్రద్ధతో వాక్యాన్ని విందాం. మీ అందరికీ వందనాలు. మా యజ్ఞనాశన మా ప్రియులు మాకు ఇష్టలు మీకు కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. పిల్లారా మనందరం 31 రాత్రి అంటే జనవరి 1 తారీఖు ఎంటర్ అవడంతోనే మనం వాగ్దానాలు ఇస్తాం. అందరికి మంచి వాగ్దానాలు వచ్చినాయా? ఇందులో వాగ్దానాలు మంచి చెడ్డ కదా ఏముండదు. ఆ ఫ్రెండ్ చేసేవాడు తప్పు చేస్తున్నాడు తప్పలేని మరణమవును కాక అని వాగ్దానం వాడు ఇస్తే మనం ఏం చెప్తాం దానికి? వాగ్దానం అనేది ఆ ఫ్రెండ్ చేసేవాడు కూడా అర్థం కాదు. వాగ్దానం అంటే ఏది, వాగ్దానం కాదంటే అని అర్థం చేసుకోవాలి. దేవుడు మరి ఈ 2024 సంవత్సరం మన దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, ఆ వాగ్దానం బట్టి మనం ప్రార్థన చేసుకోవాలి. మీకు ఏ వాగ్దానం ఇచ్చాడో గుర్తుందా? నాకు ఇచ్చిన వాగ్దానం మాత్రం దేవుని కృపను బట్టి ఎవరికి ఏ వాగ్దానం ఇచ్చినా కానీ మనం ఏం చేయాలంటే ఆ వాగ్దానాన్ని బట్టి మనం ప్రేయర్ చేసుకోవాలి, ప్రార్థన చేసుకుంటే సరిపోతుంది. నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే 60వ యెషయా 17వ వచనం చదవండి. 60:17 వచనం. అంటే వాగ్దానం ఎలా ఇస్తారంటే పూర్తిగా వాగ్దానం ఎవరు ఆవిడ ఒక మొక్క రాసిస్తారు అంతే. అవి ప్రింటే కదా, ఎవరు ప్రింట్ చేస్తారో మనకు తెలియదు. మనం పోయి షాప్లో ప్రబోధైనా ఎక్కడో షాప్లో మనం కొనుక్కుంటాం వాటిని. అసలు ఆ వాగ్దానం అనేది పూర్తిగా చిన్న ప్లేస్ కదా. నాకు ఇచ్చిన వాగ్దానం మీద దేవుడు దినాన నేను 17వ వచనం చదవాలి. నేను విత్తడికి ప్రతిగా బంగారం అంటే నా దగ్గర విత్తడి అనుభవాలు ఉంటే బంగారం అనుభవాలు ఇస్తాడు. నేను ఆ స్థితిలో ఉంటే నన్ను బంగారంగా మారుస్తాడు ఆత్మీయంగా. నేను చెప్పేది ఏదో శారీ సంబంధమైనటువంటి విషయాలు కాదు, ఇది ఆత్మీయంగా మనం అలాగా మారుస్తాడు దేవుడు. ఆ ఇనుమునకు ప్రతిగా వెండిని, కర్రకు ప్రతిగా ఇత్తడిని, రాళ్ళకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. ఇది మనకిచ్చిన వాగ్దానం. నాకు అంటే 2024 నాకు రాబోయే భవిష్యత్తు ఐశ్వర్యాన్ని, ఆత్మీయ ఐశ్వర్యాన్ని, ఆత్మీయ అనుభవాన్ని దేవుడు నాకు పెంచబోతున్నాడు. సమాధానమును నీతి సమాధానమును నీకు అధికారులుగా, ఇంతకన్నా గొప్ప భాగ్యం ఉంది మనకి. ఇది వాగ్దానం. వెరీ గుడ్, దేవుని స్తోత్రం. నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించున్నాను. ఇది వాగ్దానం. మనం నాకెంతవరకు రాసిచ్చారు వాగ్దానం? నీతిని నీకు విచారణకర్తగా నియమించున్నాను. ఇందులో సగం అర్థమే, సగం అర్థం కాదు. వాగ్దానం పూర్తి రాయటానికి ప్లేస్ చాలదు, అవి మొక్కలు రాయిస్తారు. మనం హాఫ్ నాలెడ్జీ అసలే మనకి ఫుల్ నాలెడ్జీ అంత చదువుకున్న వాళ్ళం కాదు, అంత నాలెడ్జీ కలిగినటువంటి వాళ్ళం కాదు, తెలుగే సరిగా మాట్లాడటం రానటువంటి వాళ్ళం మనం. ఇంక ఇంగ్లీషు ఏం మాట్లాడతారు, హిందీ, ఉర్దూ, తమిళం, అరబ్ ఏం మాట్లాడలేము. మనం ఉన్న దాంట్లోనే సరిపెట్టుకోవాలి మన జ్ఞానాన్ని. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే నీతిని నీకు విచారణకర్తగా నియమించుతున్నాను. ఇది వాగ్దానం పట్టుకొని నేను ప్రార్థన చేస్తాను సంవత్సరం అంతగా. 2024 నేను ఏం చేయాలంటే ఇప్పుడు ఈ వాగ్దానాన్ని పట్టుకొని నేను
ఆ వాగ్దానం ఇచ్చిన దేవుడు కదా, నాకు ఈ స్థితిలో ఈ అనుభవం నన్ను తీసుకురమ్మని ప్రార్థన చేయాలి. మీకు ఇచ్చిన వాగ్దానం ఏం చేస్తారు? ఆ రోజు చూస్తారు పక్కంటోడు, అక్క ఇది ఎలా ఉందే, నీకేమొచ్చింది, నాకేమొచ్చింది అని చెప్పుకొని అంతటితో మర్చిపోతారు. ఆ వాగ్దానం మీకు గుర్తుండదు. ఇక గుర్తుండదా? చెప్పండి, నిజంగా చెప్పండి. పోయిన సంవత్సరం ఏ వాగ్దానం ఇచ్చావు గుర్తుందా? మా వాగ్దానం పెట్టుకుని మీరు ప్రార్థన చేశారా? ఆ వాగ్దానం ప్రకారం మీకు జరిగిందా? ఆమేన్. ఎవరు? ఓకే, ప్రైజ్ లార్డ్. అలా ఏదైతే వాగ్దానం మనకు ఉందో ఆ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేయగలిగితే, ఎందుకంటే ఈయన నమ్మదగిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు. ఎలాంటి దేవుడు అంట? నమ్మది. వాగ్దానం అనగా ఆజ్ఞ. అంటే నీకు ఆజ్ఞ, ఇది జరిగిద్ది, నీకు జరగబోతుంది, నేను జరుపుతాను, జరిగిస్తాను అని చెప్పేది ఆజ్ఞ. ఈ ఆజ్ఞను మాత్రం మనం పట్టుకొని ప్రార్థన చేయగలిగితే మన అద్భుతాలు దేవుడు చూడగలుగుతాం. మనం ఏం చేస్తామంటే ఆ రోజు మాత్రం ఇక చర్చలు అందరి దగ్గర తిరిగి నీకే వచ్చింది, చెల్లి నీకే వచ్చింది, ఆంటీ నీకే వచ్చింది, నీ సంగతి చెప్పదనమాట. అందరి కనుక వచ్చి తన వైపు తన నాకు కూడా ఇది వచ్చింది అంటారు. సరే, ఎందుకు వచ్చింది, దాని యొక్క ఉద్దేశం ఏంటి, దాని మర్మం ఏంది ఎవరు తెలియదు. ఒక ఆజ్ఞ జారీ చేసినప్పుడు, ఒక వాగ్దానం నీకు ఇచ్చినప్పుడు నీవు దాని మీద బలపరచబడాలి. మెయిన్ అది, నీవు బలపరచబడాలి. చూద్దాం ఒక వాగ్దానం. మరి యెహోషువకి దేవుడు ఎలాంటి వాగ్దానం ఇస్తున్నాడో మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులా. చూద్దాం 1వ అధ్యాయము 9వ వచనం. 1వ అధ్యాయం 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీ తోడైయుండును. వాగ్దానం ఏంటి? వాగ్దానము అంటే యెహోషువకి వాగ్దానం ఇచ్చాడు. యెహోషువ ఎవరు? మంచి సైనికుడు, నమ్మకమైన సైనికుడు. యెహోషువ ఎవరు? మోషే దగ్గర సేనాధిపతి. ఈ యొక్క యెహోషువ ఎవరు? మోషే తర్వాత దైవాత్మ కలిగినటువంటి వాడు, దేవునిలో నడిచేవాడు, దేవుని నమ్మకంగా ఉండేవాడు, నిబ్బరం కలిగి ఉండేటువంటి వాడు, చెప్పిన పని చేసేవాడు. ఇక తూచా తప్పకుండా మోషే ఏం చెప్తే ఆ పనిని తూచా తప్పకుండా చేసేవాడు. అందుకనే ఒక నాయకత్వ లక్షణాలు ఇతనిలో ఉన్నాయి. మోషే తర్వాత నాయకత్వం ఎవరికి ఇవ్వబడిందంటే, ఇశ్రాయేల్ ప్రజల్లో చాలామంది లేరా, ఎంతో గొప్ప వీరులు ఉన్నారు. అక్కడ వీరత్వం కాదు కావాల్సింది, బలం కాదు, మనం ఒళ్ళు పెంచుకోవటం కాదు, లేకపోతే నాకు గుండె ధైర్యం ఉందంటే కాదు. వాళ్ళందరికీ ఎవరు నాయకత్వం ఇవ్వాలంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి. ఇప్పుడు ఏసన్న గారు చనిపోతా ఆ మందిరానికి నాయకత్వం ఎవరికి ఇచ్చారు? అబ్రహాం గారికి ఇచ్చారు. అబ్రహాం గారు గొప్పోడైనా కాదు, నమ్మకస్తుడిది, దేవుని పనిలో నమ్మకస్తుడు. కాబట్టి తాను చనిపోతూ ఆ నాయకత్వాన్ని ఆ చర్చి పైన, మన వాళ్ళ బంధువులు చాలామంది ఉన్నారు ఆ మందిరంలో, హోసన్న మందిరంలో. వాళ్ళు అక్క కొడుకు కానీ అన్న కొడుకు కానీ ఎవరు చాలామంది ఉండొచ్చు, కానీ అందరికి ఇవ్వలేదు. లక్షణాలు కలిగినటువంటి వారు, అంటే ఒక ఆధిపత్యపు లక్షణాలు ఉండాలి, నడిపించే. ఇప్పుడు మోషేని ఏమో ఇశ్రాయేల్ ప్రజలు నడిపించడానికి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. మోషేని అంటే ఐగుప్తు దేశాన్ని నుంచి కానాన్ దేశాన్ని నడిపించాలి. నడిపించే లక్షణాలు, ఒక అడ్మినిస్ట్రేషన్ పవర్ ఆయనలో ఉంది. ఇది అలా కాదు, స్వాధీనపరుచుకునే లక్షణాలు. వెళ్ళిన స్థలం వల్ల స్వాధీనపరచుకోవాలి, యుద్ధం చేయాలి, గెలవాలి, మరి 36 దేశాలనేమో జయించాలి, అవన్నీ కూడా పంచిపెట్టాలి. మళ్ళీ చూసా, ఒక జ్ఞానం ఉండాలి, ఒక ధైర్యం ఉండాలి, యుద్ధం చేయాలి. ఆ యుద్ధం చేసిన సమానంగా పంచాలి, తేడా రావకూడదు, ఎవరు గొనుక్కోకూడదు. నాకు అంత దేశం ఇచ్చావేంది, నాకు తక్కువ ఇచ్చావేంది, నాకు ఎక్కువ ఇచ్చాను, నోరు మెదపకూడదు ఎవరు కూడా. సో ఎంత టాలెంట్ ఉంటేనే, లక్షణాలు ఉంటేనే తన తర్వాత అని. మరి భగత్ సింగ్ గారు కూడా ఆయన మరణ దినాల్లో అనుకున్నాడంట, నేను ఇతనైతే బాగుండేమో సేవకు అని ఒకవైపు చూసేవాడంట. కానీ కొన్ని రోజుల తర్వాత అతను కనపడేవాడు కదంట, వెళ్ళిపోయాడంట దేవుని దగ్గరికి. ఆయన నాకెందుకు లేక, నేను ఎవరు చూసినా ఎవరు ఉండట్లేదు, అందరూ వెళ్ళిపోతాను, నాకు అనవసరం, నువ్వు దేవా నువ్వు ఎవరిని ఏర్పాటు చేసుకుంటావు నువ్వు చేసుకో అని చెప్పేసి ప్రభుకి వదిలేశాడంట. ఒక దేవుడు ఏర్పాటు చేసుకుంటే తప్ప ఆ లక్షణాలు మనలో ఉండవు. అందుకని ఈ యొక్క యెహోషువ జీవితంలో ఆజ్ఞ ఏమనంటే, వాగ్దానం ఏమనంటే, నీవు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. ఒకవేళ 2023లో నిరాశలో ఉండొచ్చు, సమస్యల్లో ఉండొచ్చు, బాధల్లో ఉండొచ్చు, కష్టాలు, అవన్నీ మర్చిపోవాలి. ఇప్పుడు మనం 2023లో మనకి ఏమేమి బాధలు వచ్చినాయో, లేకపోతే సంతోషాలు కూడా ఉండొచ్చు. నాకేం పర్లేదు అనుకో, అన్నీ మర్చిపో. అవి బాధలో మర్చిపో, సంతోషం మర్చిపో, అన్నీ మర్చిపో. అసలు జరగాల్సినటువంటి 2024లో నువ్వు ఎలా ఉండాలంటే, నిబ్బరము కలిగి, ఎలా ఉండాలి? నిబ్బరము కలిగి
ధైర్యముగా ఉండము. దిగులు పడకూడదు, జడియకూడదు. అరే నేను ఎలా నడపగలను ఈ సంసారాన్ని, నేను ఎలా ముందుకు సాగలను, నాకు అన్ని నా చుట్టూరన్నీ బాధలే ఉన్నాయి, నా చుట్టూరన్నీ సమస్యలే ఉన్నాయి, నా చుట్టూరన్నీ వలయాకారంలో శ్రమలే ఉన్నాయి, నేను ఎలా నడవాలి, ఎలా ముందుకు సాగాలి, పిల్లల పెళ్లి చేయాలి సంవత్సరం, లేకపోతే నా జాబ్ పోయింది, లేకపోతే నా ఆఫీసులో అందరూ నా శత్రువులే ఉన్నారు, లేకపోతే నేను పనిచేసే చాటంతా కూడా ఎవరు నన్ను ప్రేమించాడు, అంతా నాకు విరోధంగానే ఉండాలి, నేను ఎలా పోవాలి, 2024 ఎలా గడవాలి అనేది ఒకవేళ నువ్వు దిగులు పడుతున్నావేమో. పడొద్దు. దేవుడు అంటున్నాడు అవన్నీ మర్చిపో. గతం గత అవి మంచిగా జరిగినా నీకు 23లో, చెడు జరిగిందో నీకు ఏదైనా జరగని, కానీ అన్నీ మర్చిపోయి ఇప్పుడు ఏమంటే నువ్వు జడియొద్దు, అసలు భయపడద్దు, దిగులు పడద్దు అంటాడు. నీ మార్గం అంతట్లో 2024లో ఈ కొత్త సంవత్సరంలో దేవుడు ఇస్తూ అంటున్నాడు, 2024 నీ మార్గం అంతట్లో నేను తోడై ఉంటాను. అదండి వాగ్దానం అంటే. ఆ వాగ్దానాన్ని పట్టుకుని ప్రార్థన చేయాలి. ఇతను ముందున్న సమస్య ఏంటి అసలు? ఆయన అప్పుడు దాకా నడిపించాడు, కానాన్ దేశానికి వెళ్ళలేదు, ఇంక యుద్ధం చేయాల. ఇప్పుడు యుద్ధం చేయాలి. యుద్ధం చేయాలంటే ఎంత మెరుకులు ఉండాలి, ఎంత తెలివితేటలు ఉండాలి, ఎంత ఆలోచన ఉండాలి, సైన్యాన్ని ఎంత ఒక క్రమంలోకి నడిపించాలి. మామూలు విషయమే. ఈ సంఘాన్ని నడిపించడం నా వల్ల కావట్లా, నేను ఫెయిల్యూర్. ఈ సంఘాన్ని నడిపించడం నేను ఫెయిల్యూర్ అయిపోయాను. మరి అన్ని లక్షల మంది నడిపించట్లో మోషే ఎంత జ్ఞానం కలిగి ఉన్నాడు. యెహోషువ